ఓకే. అయితే ఎండమూరి గారు పిల్లలు ఈ రకంగా పెరుగుతున్నారనుకోండి. అంటే పేరెంట్స్ ప్రతీదీ ఆబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకునేటువంటి టైం వచ్చినప్పుడు వాళ్ళు తడబడుతూ ఉంటారు. మరి దీన్నేమంటారు? మంచి ప్రశ్న. కానీ దీంట్లో 2 రకాలు ఉందండి. హ్మ్. పిల్లలని పేరెంట్స్ ఎప్పుడు నో, 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 నో అంటున్నాడు అనుకోండి, హ్మ్. పిల్లోడు 2 రకాలుగా తయారవ్వచ్చు. ఒకడు పిరికివాడు అవ్వచ్చు. హ్మ్. 2 టోటల్‌గా ఎగ్నెస్ట్ అవ్వచ్చు ఓహ్! పేరెంట్స్. మీకు ఓకే. అర్థమైందా నేను చెప్తుంది? అర్థమైంది. ఆ! ఏమీ చేయలేనివాడు అవ్వచ్చు. అన్నీ చేసేవాడు అవ్వచ్చు. హ్మ్. చేయలేనివాడు అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది మీకు. ఒకడు స్కూటర్ మీద బాగా ఫాస్ట్‌గా వెళ్తున్నాడు. హ్మ్. యాక్సిడెంట్ అయింది. కాలు ఇక్కడ పెట్టేశారు. 3 నెలలు స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. హ్మ్. 3 నెలల తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత 2 రకాలుగా మారొచ్చు. ఒకటి చాలా స్లోగా నడుపుతూ అవును. అన్నిటికీ భయపడుతూ వెళ్ళొచ్చు. రెండోసారి ఎలాగో ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా, హ్మ్. సో ఐఎమ్ ప్రోన్ టు ఇట్, ఇంతకన్నా ఏం జరగదు కదా అని చెప్పి ర్యాష్గా నడిపేవాడు అవ్వచ్చు. హ్మ్. సో ఏ కుర్రవాడు ఎలా పెరుగుతాడనేది ఎవరో చెప్పలేమండి. అది వాళ్ళతో కలిసి ఉండే పేరెంట్సే, నా పిల్లవాడు ఇలా పెరుగుతున్నాడు, ఇదిగో ఈ తప్పులు చేస్తున్నాడు, బద్ధకం ఎక్కువ అవుతోంది, కోపం ఎక్కువ అవుతోంది, నిరంతరం వాళ్ళు అనలైజ్ చేసుకుంటూ, ఒక పెద్ద కంపెనీ బ్యాలెన్స్ షీట్ని రోజు ఎట్లా అనలైజ్ చేసుకుంటుందో అట్లా పిల్లవాడు బ్యాలెన్స్ షీట్ అనలైజ్ చేసుకుంటూ వాడు సెంటిమెంటల్గా తయారవుతున్నాడా, సెన్సిటివ్గా తయారవుతున్నాడా, హ్మ్. ఇలా ఇలా ఆలోచించాలండి. చాలామంది పిల్లలకి మా పిల్లోడు సెన్సిటివ్ అంటారు. సెన్సిటివ్ అంటే హ్మ్. ఆ, ప్రతిదానికి యాడ్ అవటం, టీవీ సీరియల్ చూసి యాడ్ అవడం సెన్సిటివ్నెస్ కాదండి. హ్మ్. సెన్సిటివ్ అంటే తనకి సంబంధం లేని ఒక విషయం జరిగి అది హృదయ విదారకంగా ఉంటే, ఒక బిచ్చగతే చలిగి అవి అదేలెండి. దాన్ని సెన్సిటివ్ అంటారు. ఇదంతా సెంటిమెంటల్. ఓకే. టీవీ సీరియల్ చూసి ఏడవడం ఇదంతా. అవును. నేను చాలా సెన్సిటివ్ అండి అంటుంటారు అమ్మాయిలు కొంతమంది. అవునవును. సెన్సిటివ్ సెన్సిటివ్నెస్ కదా! కాదు, సెంటిమెంటల్ సెంటిమెంటల్. అది. ఓకే. సో పిల్లలు ఎలా పెరుగుతున్నారనేది పేరెంట్స్ చూసుకోవాలి. యెస్. సో